మన భారత్కు ఎంతోమంది శత్రువులు, అంతే కదండి. ఇప్పుడు ఈ శత్రు దేశాల నాయకులను ఈ నరేంద్ర మోదీ ఉన్నారు చూసారా, ఈయనని భారత ప్రధానిగా తీసివేయాలి. సో ఇలాంటి ఒక పరిస్థితి వచ్చిందనుకోండి, మీరు చెప్పే ముఖ్యమైన కారణాలు ఏమిటి అడిగారు అనుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ని అడిగితే ఏం చెప్తారు? మా తీవ్రవాదులనంతా కూడా ఈయన రానివ్వకపోవడము కాదు, మా దేశంలోకే వచ్చి వీళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. సో దీనికి కారణం మోదీయే కదా, ఈయన ఉండకూడదు. అడిగితే గుస్కే మారేంగే ఇవన్నీ ఈయన మాట్లాడుతున్నాడు కాబట్టి మాకు వద్దు అంటారు కదా. ఇప్పుడు అదే బంగ్లాదేశ్ను అడిగారనుకోండి, మా ముస్లింలను అందరినీ కూడా వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి తరిమి వేస్తున్నారు. ఇంకొకళ్ళు మాస్కులనంతా కూడా బుల్డోజర్లు పెట్టి వీళ్ళు ఇలాగా కూల్చేస్తున్నారు. సో ఒక్కొక్క దేశము ఒక్కొక్క కారణం చెప్తుంది, అవునా? కానీ అసలు సిసలైన కారణము, మీరు అమెరికాలో ఒక దిగ్గజ కంపెనీ లైక్ వీసా, మాస్టర్ కార్డ్ వీళ్లను అడిగేరు అనుకోండి, బాబోయ్ మాకు వద్దునే వద్దు, ఎప్పుడు ఈ మోదీ వెళ్ళిపోతారా అని మేము ఎదురు చూస్తున్నాము అని అంటారు. ఎందుకు అంటే ఏకంగా 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ దెబ్బ అండి. సో ఈ దెబ్బ ఎలా తగిలింది అంటే వాళ్ళు ఊహించనే లేదు. ఇలా జరుగుతుంది. ఒక అండర్ డాగ్ అని అంటారు, ఏమీ లేని ఒక పేద దేశము, అన్ఎడ్యుకేటెడ్, ఎక్కడ ఎటువంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఒక దేశము, వీళ్ళు మాకు అంటే ఒక దిగ్గజ సంస్థ మేము, మమ్మల్ని ఇలా దెబ్బ కొడతారా? వాళ్ళు ఇవాళ కూడా సహించలేకపోతున్నారు. కాబట్టి అమెరికా ఎప్పుడూ కూడా భారత్ను శత్రు దేశముగానే చూస్తుంది, అంతే కదా. ఇవాళ ట్రేడ్ ఒప్పందం అంటున్నారు, చేయడం లేదు కదా. పీయూష్ గోయల్ ఒప్పుకుంటున్నాడా? నో, నా టర్మ్స్లోకి వస్తేనే సంతకాలు, లేకపోతే గెట్ అవుట్, వెళ్ళిపోండి, అమెరికా వెళ్ళిపోండి, మాకు ఏ ప్రాబ్లమూ లేదు. 100% టారిఫ్ విధిస్తారా? విధించండి రా చూద్దాము. నువ్వు విధించేవంటే నేను కూడా అదే చేస్తాను. టిట్ ఫార్ టాట్ చెయ్యగలము కదా, ఆలోచించుకో. ఎవరిది ట్రేడ్ డెఫిషియన్సీ ఉంది? ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఒకప్పుడు భయం, అమెరికా పేరు చెప్తేనే భయం, వణికిపోయేవాళ్ళం. మరి ఇవాళ న్యూ ఇండియాలో ఆ పరిస్థితి లేదు కదా. మరి దీనికి అంతా మీరు మూలాలు చూశారు అనుకోండి, మనము ఇవాళ డిజిటల్ ఇండియాగా మారిపోవడం అండి. ఇదే మేజర్ చేంజ్. మీకు గుర్తుందో లేదో, 2016 క్రితం ఇప్పుడు మాలాంటి వాళ్ళము కూడా ఎప్పుడు ఒక వీసా కార్డో మాస్టర్ క్రెడిట్ కార్డో పెట్టుకునేవాళ్ళం. సో మీకు ఎక్కడ ఏం కొనాలన్నా ఈ కార్డ్స్నే వాడేవాళ్ళు. సో ప్రపంచంలో వీళ్ళది మోనోపలి అండి. 90% ట్రాన్సాక్షన్స్ మీకు ఐదర్ వీసా లేదా మాస్టర్ కార్డ్. మరి వీళ్ళ ప్రాఫిట్ షేరింగ్ అని చూసారో అనుకోండి, ఏకంగా 55% పైగా, అంటే ప్రపంచాన్ని వీళ్ళు పాలించేవాళ్ళండి. బ్యాంకింగ్ సిస్టంలో వీసా మాస్టర్ కార్డు లేకుండా, అంటే మీరు ఒక షాప్కి వెళ్ళి ఒక వీసా కార్డుని వాడారు, ట్రాన్సాక్షన్ చేశారు, ఆ మర్చెంట్ యొక్క బ్యాంకుకి వెళ్ళాలి, డబ్బు వెళ్ళాలనుకోండి, మధ్యలో వీసా ఉంటుంది లేదా మాస్టర్ కార్డు ఉంటుంది. వీళ్ళు మీ ట్రాన్సాక్షన్స్ని పరిశీలిస్తారు, మీ క్రెడెన్షియల్స్ను చూస్తారు, చూసి ఓకే అంటేనే అప్రూవ్ అవుతుంది. అంటే మధ్యలో వీళ్ళు మిడిల్ మ్యాన్. ఈ మిడిల్ మ్యాన్కి మీరు కమిషన్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు మామూలుగా చిన్నా చితక షాపులకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మేము క్రెడిట్ కార్డ్స్ ఒప్పుకోము, ఒకవేళ క్రెడిట్ కార్డు వాడాలి అంటే 2% ఫీ పడుతుంది, మీరు కట్టాల్సిందే అంటారు. ఎందుకు? కస్టమర్స్ మీద భారం. సో మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా. సో 2016లో మనం ఏం చేసామండి? డిజిటల్ ఇండియా అన్నాం, యూపీఐ అన్నాం. ఏంటి పెద్ద బోడి యూపీఐ? వీళ్ళిద్దరూ అనుకున్నారు, వీసా వాళ్ళు అనుకున్నారు, మాస్టర్ కార్డు వాళ్ళు అనుకున్నారు. ఆ సంవత్సరం ఒక మాదిరిగానే ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సడన్గా 2018 నవంబర్ నెల ఏం జరిగిందండి? డిమానిటైజేషన్. అంటే మీ వద్ద ఉండే 500 రూపాయలు 2000 నోట్లు ఇక చెల్లవు. ఫేక్ కరెన్సీని ఆపడానికి, బ్లాక్ మనీ సర్క్యులేషన్ని ఆపడానికి ఇలాంటి ఒక అతిపెద్ద నిర్ణయము భారత్ తీసుకుంది. సో తీసుకున్న తరువాత మీకు ఏమైందంటే,
సో ఇప్పుడు క్యాష్ 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 అని మాట్లాడే భారతీయులు ఇక క్యాష్ని వాడకూడదు, మరి ఏం చెయ్యాలి అన్నప్పుడు అక్కడ వీసా మాస్టర్ కార్డు, ఇక్కడ యూపీఐ. చెప్పాను కదా, వీసా మాస్టర్ కార్డు వాడితే మీకు ఫీజు పడుతుంది, ఇక్కడ ఫ్రీ. అంటే మీకు కస్టమర్ మర్చెంట్ బ్యాంక్ మధ్యలో నో మిడిల్ మ్యాన్ అని అన్నాం. దాంతో ఈరోజు వ్యవహారం ఏంటో చెప్పమంటారా? ప్రతి నెల కూడా భారత్లో 20 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయండి. 20 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏ స్థాయిలో భారతీయులు యూపీఐని వాడుతున్నారు చూసారనుకోండి, ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే చదువే లేని వాళ్ళు, కటిక పేదరికంలో ఉన్నవాళ్ళు డబ్బు వాడకుండా ఒక్క ఫోన్, బ్యాంక్ అకౌంట్, క్యూఆర్ కోడ్ ఉంటే చాలు, ఎవరితో ఏ పని లేదు అని చెప్పి ఒక రిక్షా పుల్లర్ నుంచి, ఆటో డ్రైవర్ నుంచి, ఒక స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ వరకు కూడా యూపీఐని వాడుతూ ఉంటే ఒక్కసారిగా వీసా మాస్టర్ కార్డు వాళ్ళ ఆ వ్యాపారము 80% పడిపోయింది. మరి ఒప్పుకుంటారా? 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం అనిన వాళ్ళు, కొల్లగొట్టిన వాళ్ళు మొత్తం కమిషన్సే, ఎక్కడ వీళ్ళ పేమెంట్ ఉండదండి, మధ్యలో మిడిల్ మ్యాన్ చేసే పని. మరి ఈరోజు దిక్కు దివాణా లేదు, వాడికి అర్థం కావడం లేదు. ఇంత పెద్ద మార్కెట్ ఒక్కసారి చెయ్యి దాటిపోయింది కదా, అలా స్లిప్ అయిపోయింది కదా. దీనికంతా కారణం ఎవరు? ఈ నరేంద్ర మోదీయే. 2016 అన్నాడు, 2018లో డిమానిటైజేషన్ అన్నాడు, తరువాత ద బిగ్ షో మీకు కరోనా. సో కరోనా వచ్చిన తరువాత ప్రజలు ఒక ఏటీఎంకి వెళ్ళాలి, ఆ ఏటీఎం మిషన్ని ముట్టుకోవాలి, ఆ డోర్ని తెరవాలి, భయం భయం భయం. నోట్ల ద్వారా ఎక్కడ కరోనా వస్తుందేమో, వద్దనే వద్దు, మనకి అస్సలు డబ్బుని ముట్టుకోవద్దు, కార్డు వద్దు, ఏటీఎం వద్దు. మనము నేరుగా మన ఫోన్, నా చేతిలో ఉండే ఫోన్ ద్వారా పేమెంట్స్ చేద్దాము. సో ఇలాగ 2020 వచ్చే నాటికి టోటల్ దండయాత్రేనండి. వీసా మాస్టర్ కార్డ్ పారిపోవాల్సిందే, దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సిన ఒక సిచ్యువేషన్ని వీళ్ళు క్రియేట్ చేసేసారు. అంటే మీకు వాళ్ళ పెత్తనం, మోనోపొలి అనేది ఒక సరాసరి భారతీయుడు లేకుండా చెయ్యడము అనేది వాడు తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ కూడా అదే ప్రాబ్లం కదండి. అమెరికా వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు. మీరు అడిగితే న్యూ ఇండియా అంటారు, మేము ఎంత బెదిరించినా రష్యన్ ఆయిల్స్ అంటారు, మీకు తోచిందే మేము చేస్తామంటారు, ఇన్నిన్ని దేశాలతో ఎఫ్టీఏలు అంటారు, మాతో అన్నప్పుడు కుదరనే కుదరదంటారు, ఇన్ని రూల్స్. ఏంటి ఇది? ఏంటి మీ మొండి ధైర్యం? అంటే మా ప్రజలే మా ధైర్యం, మాకు అలాంటి ఒక పాపులేషన్ ఉంది, అలాంటి ఒక బలము ఉంది, అలాంటి ఒక డిజిటల్ టెక్నాలజీ ఉంది. సో ఈ పరిస్థితి ఇవాళ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ప్రపంచంలో ఎవరూ చెయ్యలేని పనులు ఈ భారతీయులు చెయ్యగలరు. 9 దేశాలలో, మీరు నమ్ముతారా ఫ్రెండ్స్? సరేనండి, చిన్నా చితకా దేశాలు ఏదో చెప్పి వాళ్ళని మనం యూపీఐ ఒప్పించామంటే ఫ్రాన్స్ లాంటి దేశం, యూరోప్లో నంబర్ 1 కంట్రీ, ఐఫిల్ టవర్ ముందు వీళ్ళు యూపీఐని లాంచ్ చేస్తున్నారండి. ఇమీడియట్గా ఏమైంది? 40% మీకు టూరిజం అనేది పెరిగింది. ఫ్రాన్స్ గవర్నమెంట్ ఒక్కసారి తనకు అర్థం కాలేదు, బాబాయ్ ఒక్క చిన్న ఇంట్రడక్షన్ యూపీఐ అన్నారు, 40% టూరిజం ఇలా పెరగడం ఏమిటి? ఇమీడియట్గా మీరు చూడండి, యుఏఈ, ఖతార్, మీకు భూటాన్, మీకు మొరీషియస్, ఇక్కడంతా టూరిజం పెరగడం ఏంటి? యూపీఐని చూపించుకొని. సో ఇలాగా శ్రీలంక, నేపాల్, ఇన్ని దేశాలలో ఇవాళ యూపీఐని వాళ్ళు వాడుతున్నారు. సో వాడేటప్పటికి వీసా మాస్టర్ కార్డ్ జస్ట్ డిసపియర్ అయిపోతుందండి. కొద్ది కాలములో ఇలాంటి ఒక కార్డు ఉండేదా, నా చేతిలో ఎందుకురా కార్డ్ అని మాట్లాడే పరిస్థితిని మన యూపీఐ క్రియేట్ చేయడంతో ఈ మోదీ వద్దునే వద్దు, ఇతను ఇంకా ఇలాంటివి ఎన్నెన్ని చేస్తాడో, ఈ భారత్తో మనం పెట్టుకొని ఇంతలాగా నష్టపోతామా, ఇది వీళ్ళ బాధ. మరి 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం పోతే ఆ సంస్థకు ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.